బ్రేకింగ్ లో చూస్తున్నాం. కేంద్ర బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొన్ని గంటల్లో పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రవేశపెడతారు. దేశ ఆర్థిక భవిష్యత్తుకు నిర్ణయాత్మక ఘట్టమైన బడ్జెట్ కోసం కార్పొరేట్ కంపెనీల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులు, రైతులు, మహిళలు, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల కోసం కేటాయింపులు ఎలా ఉంటాయనే చర్చ జరుగుతోంది. వికసిత్ భారత్ నినాదంతో ముందుకు వెళుతోన్న కేంద్ర ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే పలు సంస్కరణలు, పథకాల కొనసాగింపు, కొత్త నిర్ణయాలు, దిద్దుబాటు చర్యలను బడ్జెట్లో తీసుకోనుందని అంచనా వేస్తున్నారు. నిర్మలమ్మ పద్దుపై పేదలు, వేతనజీవులు భారీ ఆశలే పెట్టుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. 2019లో ఆమె బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తాత్కాలిక బడ్జెట్లతో కలిపి మొత్తం 7 బడ్జెట్లు సమర్పించారు. తాజా బడ్జెట్తో 8వ బడ్జెట్కు సిద్ధమవుతున్నారు. అంతకుముందు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక 9 బడ్జెట్లతో మాజీ మంత్రి చిదంబరం 2వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత నిర్మలమ్మ 3వ స్థానంలోకి చేరి ప్రణబ్ ముఖర్జీ రికార్డును సమం చేయనున్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్లో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలా 2014-15 నుంచి 18-19 వరకు వరుసగా 5 సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక చిదంబరం 2004 నుంచి 5 వరకు, అలాగే 2008 నుంచి 9 వరకు వరుసగా 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక మంత్రి హోదాలో యశ్వంత్ సిన్హా 1998-99 మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 99 సాధారణ ఎన్నికల తర్వాత 99 నుంచి 2000, అలాగే 2002 నుంచి 2003 వరకు వరుసగా 4 సార్లు కేంద్ర పద్దును పార్లమెంట్ ముందుంచారు. పివి నరసింహరావు హయాంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో 1991-92 నుంచి 95-96 పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా మొరార్జీ దేశాయ్ రికార్డు సృష్టించారు. మొత్తం 10 సార్లు పద్దు ప్రవేశపెట్టారు. దీంట్లో 59 నుంచి 60, అలాగే 63 నుంచి 64 మధ్య వరుసగా 5 పద్దులు పార్లమెంట్ ముందుంచారు. రెండు 2019లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం సీతారామన్కు ఆర్థిక శాఖ బాధ్యతలను అప్పగించింది. ఆమె నేతృత్వంలోనే భారత్ కరోనా సంక్షోభం మూలంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. పేద, మధ్యతరగతి ప్రజల కోసం ప్రత్యేకంగా పథకాలు తీసుకొచ్చి మహమ్మారి సంక్షోభం నుంచి గట్టెక్కించింది. మరోవైపు సాంప్రదాయంగా వస్తోన్న బ్రీఫ్ కేస్ విధానాన్ని పక్కన పెట్టి బాహీ ఖాతాగా పిలిచేటువంటి వస్త్రంతో కూడిన ఎరుపు రంగు సంచిలో బడ్జెట్ పార్లమెంటుకు తీసుకొచ్చే ఆనవాయితీని ప్రారంభించారు. ఎక్కువసార్లు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. నరేంద్ర మోడీ 3.0 శాఖల్లో కూడా ఆర్థిక మంత్రిగా కొనసాగుతూ మరిన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టే ఛాన్స్ కూడా ఉంది. ఇలా నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెడుతూ రికార్డుల రారాణిగా నిలుస్తున్నారు. తొలి బడ్జెట్లో కార్పొరేట్ పన్నుకు కోత నిర్మలా సీతారామన్ 2019లో బాధ్యతలు స్వీకరించగానే ప్రవేశపెట్టిన తొలి పద్దులో పారిశ్రామిక రంగానికి సంబంధించి పన్నుల్లో కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. వాస్తవానికి అప్పటికే దేశంలో ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు మందగించాయి. దీంతో ఆర్థిక మంత్రి కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించారు. ఇవి ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థల పన్ను రేట్లతో కొంత పోటీ పడే పరిస్థితి వచ్చింది. వ్యాపారాల మధ్య పోటీతత్వం పెంచడంతో పాటు భారీ పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం ఉంది. అప్పట్లో ఈ నిర్ణయాన్ని చాలా మంది స్వాగతించారు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ మేరకు కొత్త ఉద్యోగాలు రాకపోవడం చర్చనీయాంశమైంది.
కొత్త ఆదాయపు పన్ను విధానం పాత ఆదాయపు పన్ను విధానంలోని సంక్లిష్టతలను తొలగిస్తూ కొత్త విధానాన్ని 2020లో ప్రతిపాదించారు. దీనిలో తక్కువ పన్ను రేట్లను ఇచ్చారు. పాత కొత్త విధానాల్లో ఒక్కదానిని ఎంపిక చేసుకునే అవకాశం పన్ను చెల్లింపుదారులకు ఇచ్చారు. హౌసింగ్లో ఇతర ప్రత్యేకమైన వ్యయాలు ఉన్నవారు పాత విధానంలోనే కొనసాగేందుకు దీనిలో ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారుల వ్యయాలు పెంచి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి బాటలు పరచాలన్నది దీని వ్యూహం. తాజాగా దానిలో కూడా స్టాండర్డ్ డిడక్షన్ తీసుకొచ్చారు. ఇక నిర్మలా సీతారామన్ అత్యధికంగా స్టార్టప్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిపైనే అధికంగా దృష్టి పెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ పొడిగింపు, ఇతర మార్గాల్లో కూడా వాటికి రుణ సౌకర్యాలు అందేలా నిధుల కేటాయింపులు చేశారు. ఫలితం చిన్న సంస్థలకు తక్కువ ధరకే రుణాలు లభించాయి. గతంలో కంపెనీ చట్టంలో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్లు అత్యంత కఠినంగా ఉండేవి. వీటిని 2021-22 బడ్జెట్లో సీతారామన్ డిక్రిమినలైజ్ చేశారు. ఇది దేశంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగపడింది. చిన్న ఉల్లంఘనలను నేరాల నుంచి తొలగించారు. ప్రొసీజర్ల లోపాలు, టెక్నికల్ డిఫాల్ట్లు వంటి వీటిలో ఉన్నాయి. అనుకోకుండా జరిగే లోపాల విషయంలో వ్యాపారులకు ఊరటనిచ్చారు. ఇవే నిర్మలమ్మ బడ్జెట్కు హైలైట్గా నిలిచాయి. ఇక 2025-26 సంవత్సరానికి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ఓ సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. గతేడాది మధ్యంతర బడ్జెట్తో కలిపి ఆమె ఇప్పటికే 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతంలో వరుసగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రిగా ఆమె నిలిచారు. ఇప్పటివరకు మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 బడ్జెట్లు, మాజీ మంత్రి చిదంబరం 9 సార్లు, తొలి 2 స్థానాల్లో ఉన్నారు వారిరువురు. ఇక అరుణ్ జైట్లీ 5 సార్లు, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్ వరుసగా 5 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టగా నిర్మలమ్మ మాత్రం ఏకంగా వరుసగా 7 సార్లు ప్రవేశపెట్టారు. ఇది 8వసారి. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిర్మలా సీతారామన్ వరుసగా బడ్జెట్ ప్రవేశపెడుతూ వచ్చారు.